నమస్తే, వెల్కమ్ టు విజిట్. ఈరోజు మనం గన్నవరం సమీపంలో ఉన్న చిదానంద ఆశ్రమంలో కమలానంద భారతి గారితో మాట్లాడబోతూ ఉన్నాము, గురూజీ గారితో. మరి హిందూ దేవాలయాల పట్ల, హిందూ ధర్మం పట్ల, హిందూ సమాజం ఎలాంటివి నేర్చుకోవాలి, ఎలా నడుచుకోవాలి అనే విషయాలు గురువుగారిని అడగడంతో పాటు మరి ఆకివీడు రామాలయానికి సంబంధించి ఆ నిర్మాణానికి సంబంధించిన క్రిస్టశిలలన్నీ కూడా ఈ ఆశ్రమంలో ఏర్పాటు చేసి వాటి మీద రామాలయము అలాగే రాముల వారి కళ్యాణానికి సంబంధించిన కొన్ని చిత్రాలని చెక్కబడుతూ ఉన్నాయి. వాటికి సంబంధించిన వివరాలు కూడా ఈరోజు పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం గురూజీ. ముందుగా గురూజీ, హిందూ సమాజం ఏ విధంగా నడుచుకోవాలి, కొన్ని విషయాలు నేర్చుకోవాలి అంటే, మార్చుకోవాలి అంటే మీరేం చెప్తారు? చాలా పెద్ద విషయాన్ని అడిగారు. హిందూ సమాజం సహజంగా ఎలా నడుచుకోవాలో అలాగే నడుచుకుంటున్నది. కాకపోతే ఏంటంటే సమాజం యొక్క ప్రవాహంలో నిరంతరం కొన్ని అనవసరమైన విషయాలు వస్తాయి. ఆచారం సాంప్రదాయాలు తెలిసో తెలియకో కొన్ని వికృతులు వస్తాయి. ఆ వికృతులు తొలగించుకుంటే మొత్తం సమాజము హిందూ సమాజం హిందుత్వంలోనే జీవిస్తున్నది. వివాహం కావచ్చు, బారసాలు కావచ్చు, ఇల్లు కట్టుకుంటే, పూజ చేసుకుంటే, దీక్ష తీసుకుంటే, మాలధారణ చేస్తే, ఇట్లా ఏ రకంగా తీసుకున్నా భక్తి మార్గం కావచ్చు, గృహస్థాశ్రమం కావచ్చు, సామాజిక జీవనం కావచ్చు, హిందూ అనే చట్టంలోనే ఉంది. కొన్ని అక్కడక్కడ ఇంత పెద్ద సమాజం కదా, కొన్ని వికృతులు వస్తాయి. ఆ వికృతులు తుంచేస్తే సమాజం సవ్యంగా నడుస్తుంది, దాంట్లో ఇబ్బంది లేదు. ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నాం గురూజీ, హిందూ మత మార్పిడికి సంబంధించి, అల్లర్లకి సంబంధించి చాలా సమస్యలు ఎదురవుతున్నాయి. వాటిని ఎదుర్కోవడానికి కూడా హిందూ సమాజం చాలా ప్రయత్నం చేస్తుంది. అసలు ఏ విధంగా ఎదుర్కోవచ్చు అంటారు? వాటిని పూర్తిగా నిర్మూలించాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు? గత 70 ఏళ్ళుగా హిందూ సమాజానికి అన్ని మతాలు సమానమని నూరిపోశారు. అందరూ దేవుళ్ళు ఒక్కటే, అన్ని మతాలు సమానమే అనే విషయాన్ని. కానీ 70 ఏళ్ల తర్వాత ఈరోజు హిందూ సమాజానికి అర్థమైంది ఏంటంటే అన్ని మతాలు సమానం కాదు అని వాళ్ళకి అర్థమైంది. ఎందుకంటే ప్రతి గ్రామంలో మైకులు పెడుతున్నారు, దేవాలయాల్ని, దేవీ దేవతల్ని తులనాడుతున్నారు, దూషిస్తున్నారు, విమర్శిస్తున్నారు, తిడుతున్నారు, తెగనాడుతున్నారు. ఈ రకంగా చేసినప్పుడు అరే ఇంతకాలం మనం అన్ని దేవుళ్ళు ఒకటి అన్నాం కదా, ఒక గ్రామంలో చర్చి కట్టుకోవాలంటే, మసీదు కట్టుకోవాలంటే స్థలాన్ని ఇచ్చింది హిందువులే, చర్చి కట్టుకోవడానికి దాన ధర్మాలు చేసింది హిందువులే. కానీ ఈరోజు అదే మైకులో నుంచి వాళ్ళ అస్తిత్వాన్ని, వాళ్ళ ఉనికిని, వాళ్ళ భక్తిని, వాళ్ళ ధర్మాన్ని, మతాన్ని విమర్శిస్తూ ఉంటే దాన్ని సహించే స్థితిలో ఇప్పుడు హిందూ సమాజం లేదు. ఒకటి. రెండోది ఏంది, ప్రపంచం మొత్తం మీద కూడా ఎవరెవరి అస్తిత్వాన్ని గురించి వాళ్ళు పోరాడుతున్నారు. కాబట్టి మనము మన హిందుత్వానికి సంబంధించిన అస్తిత్వం మీద అనేది వాస్తవానికి వేలాది గ్రామాలలో ఏ హిందూ సంస్థతో సంబంధం లేకుండానే దాన్ని ఎదుర్కొంటున్నారు. ఎక్కడికక్కడే ఎదుర్కొంటున్నారు. దాని వెనక ఎవరో వెళ్ళి చెప్పి అలా చేసిందేం కాదు, మన కళ్ళ ఎదురుగా. ఎందుకంటే ఇప్పుడు ఒక బజార్ ఉంది, ఆ బజార్లో ఒక కులానికి చెందిన వాళ్ళు ఉన్నారు అనుకుందాం. వాళ్ళలోంచి ఒక 5 కుటుంబాలు 10 కుటుంబాలు క్రైస్తవ మతంలోకి మారితే వాళ్ళు అంతకుముందు వరకు ఆ బంధువులతో కలిసి జీవించేవాళ్ళు, పెళ్ళిళ్ళకి వెళ్ళేవాళ్ళు, శుభానికి అశుభానికి వెళ్ళేవాళ్ళు. మతం మారిన తర్వాత వాళ్ళు వెళ్ళట్లేదు. వెళ్ళకపోగా వాళ్ళని కించిపరుస్తున్నారు, కనీసం మంచినీళ్ళు కూడా తాగట్లేదు. కాబట్టి వీళ్ళు సమాజం నుంచి వేరుపడుతున్నారు, సమాజం విచ్ఛిన్నమవుతున్నది, మన బంధుత్వాన్ని పోగొట్టుకుంటున్నాము, మన కుదురు చెడిపోతున్నది, మన ఐకమత్యం పోతూ ఉన్నది, బంధుభావన పోతున్నది హిందూ సమాజానికి సహజంగా కనపడుతూ ఉన్నది, అనుభవిస్తూ ఉన్నారు. అందువల్లనే ఎక్కడికక్కడ కులానికి కులము, పేటకు పేట, ఊరికి ఊరు, బస్తీకి బస్తీ మత మార్పిళ్ళు చేసేటువంటి వాళ్ళని వ్యతిరేకిస్తున్నారు. ఖచ్చితంగా ఇక మీదట గ్రామాల్లో అడుగు కూడా పెట్టనివ్వరు. అంతేకాకుండా తెలిసో తెలియకో ఒత్తిళ్ల వల్ల, లేదా ఎప్పుడో ఏదో బలహీనమైన క్షణంలో వాళ్ళు నూరిపోసినటువంటి మాయమాటల వల్ల ఎవరెవరైతే మతం మార్చుకున్నారో వాళ్ళల్లో కూడా కనీసం 50 నుంచి 60% మంది చాలా సులభంగా తిరిగి మరలా హిందూ ధర్మంలోకి వస్తున్నారు. ఇది కూడా నిరంతర ప్రక్రియ. మతం మార్చడం అనేది వాళ్ళకెంత నిరంతర ప్రక్రియో, వాళ్ళు మతం మారుస్తుంటే తిరిగి మరలా వాళ్ళని హిందుత్వంలోకి తీసుకురావటం కూడా అంతే ప్రక్రియ, అంతే సహజంగా నిరంతరం జరుగుతుంది. ప్రపంచం మొత్తం హిందుత్వం వస్తుంటే గన్నవరంలోనూ, కేశవరంలో, లేకపోతే కేసరపల్లిలో ఆగుతారా? వీళ్ళు కూడా హిందువులే అవుతారు. రష్యాలో హిందుత్వం పెరిగిన తర్వాత, అమెరికాలో పెరిగిన తర్వాత, ఆఫ్రికాలో పెరిగిన తర్వాత, పాకిస్తాన్లో కూడా అక్కడ ఉండేటువంటి వీధులకి హిందూ పేర్లు పెట్టుకుంటూ వాళ్ళు కూడా మారుతూ ఉంటే, కేసరపల్లిలో మతం మారుతా, గన్నవరంలో మతం మారుతానంటే ఇంకా వినేంత అమాయకత్వంలో హిందూ సమాజం లేదు. గతంలో హిందువులుగా ఉండి కొద్దిగా ఒక కాలౌట్ వేసిన వాళ్ళు కూడా లేరు. ఓకే, ఇవన్నీ కూడా ఇలాగే ఈ ప్రక్రియ ముందుకు సాగాలి అంటే ఇంకొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన ఏమైనా అవసరం ఉందంటారా గురూజీ?
ఎక్కడికెక్కడ హిందూ సమాజాన్ని చైతన్యపరుచుకోవాలి, ప్రధానంగా దేవాలయం కేంద్రం చేసుకోవాలి. క్రిస్టియన్స్ అందరూ క్రైస్తవ మతాన్ని అనుసరించాలని ఎక్కడ బోధిస్తున్నారు? చర్చిలో. మరి ముస్లిమ్స్ అంతా ఇస్లాం మతంలోనే సాగాలని ఎవరు చెప్తున్నారు? ఎక్కడ చెప్తున్నారు? మసీదులో. ప్రతి దేవాలయంలో హిందువులను కూర్చోబెట్టి మనం హిందువులము, మనమందరం కలిసి ఇలా జీవించాలి, మన తిరణాలు ఎందుకు చేసుకుంటున్నాం, జాతర ఎందుకు చేసుకుంటున్నాం, ఊరేగింపు ఎందుకు చేసుకుంటున్నాం, భజన ఎందుకు చేసుకుంటున్నాం, కోలాటం ఎందుకు చేసుకుంటున్నాం, నేను చెప్పిన కార్యక్రమాలన్నీ కూడా అందరూ కలిసి ఐకమత్యంగా చేసుకునే కార్యక్రమాలు. కోలాటము అందరూ కలవాల, భజన అందరూ కలవాల, ఉత్సవం అందరూ కలవాల, రథం లాగుతారు అందరూ కలవాల, తెప్పోత్సవం అందరూ కలవాల, పల్లకీ మోయాలు అందరూ కలవాల. అందరూ కలిసి చేసే కార్యక్రమమే దేవాలయం ఉంటుంది. వ్యక్తిగతంగా చేసుకునే ఒక పూజ మినహాయిస్తే మిగతా కార్యక్రమాలన్నీ దేవాలయంలో సమాజం మొత్తాన్ని కలిపి ఉంచే కార్యక్రమాలు జరుగుతాయి. అయితే ఆ ఒక్కదానికి ఆ అన్ని కార్యక్రమాలకు ఒక్క పదాన్ని జోడించాలి. మనము హిందువులము కాబట్టి మనము కలిసి ఉండడం నేర్చుకోవాలి కాబట్టి ఈ కార్యక్రమాలు చేస్తున్నాము. సిలబస్లో ఈ ఒక్క వాక్యం చేర్చేస్తే మత మార్పులు 100% ఆగిపోతాయి. అంతే, అయిపోయింది. గురూజీ, ఇప్పుడు చిదానంద ఆశ్రమం గురించి చెప్పండి. అంటే పునర్నిర్మాణం అన్నారు, అసలు ఏంటి ఆ నిర్మాణం యొక్క ప్రత్యేకత? వటవృక్షం, ఈ రావి చెట్టే సాక్ష్యం. ఇక్కడే చిదానంద సరస్వతి స్వామి వారిని రిషికేశ్ నుంచి వచ్చారు. 1952లో ఇక్కడ ఒక గుడిసె వేసుకొని ఉన్నారు. తర్వాత వెంటనే 52-53లోనే ఇక్కడ ఒక డాబా కూడా కట్టారు. కడితే అది చిదానంద ఆశ్రమంగా కొనసాగింది. వారు హఠయోగి, ఇక్కడే కూర్చుని వారు తపస్సు చేసుకున్నారు. వారు నేల మీద కూర్చుంటే గాల్లో అలా లేచేవారు. ఆయన పటికి బెల్లము తిని నీళ్లు తాగి బతికారు. ఆయన సన్యాసాశ్రమం తర్వాత మరలా భోజనం చేయలేరు. ఆ రకమైన ఒక నియమనిష్టలతో వారు అత్యంత తపో నిష్ఠాగరిష్ఠులు అన్నమాట. వారు చిదానంద సరస్వతి స్వామి వారు. ఆ ఆశ్రమం ఇది. 1952 నేను 6వ పీఠాధిపతిని. అలాగే పక్కన ఉండే శివాలయాల సమూహం, శివాలయం మిగతా దేవాలయాలు, ఈ రెండు కూడా ఒకేసారి 1952లోనే ప్రారంభమైన వికాసం చెంది ఆ దేవాలయాలు కూడా పీఠాధిపతుల మార్గదర్శనంలోనే నడుస్తుంటాయి. ఇప్పటికి కూడా మేము చెప్పినట్టు చేస్తూ ఉంటారు. ఈ 2 సంవత్సరాల తర్వాత అటుపక్కన యోగా అభ్యాస కేంద్రం అని చెప్పి యోగాశ్రమం, అది ఒక 3 ఎకరాల్లో అది వచ్చింది. అది ఋషికేశ్ వాళ్ళు కట్టారు. వెనక గణపతి సచ్చిదానంద స్వామిజీ వారి దేవాలయం ఉంది. ఇక్కడ మొత్తము 4 ఆధ్యాత్మిక కేంద్రాలు ఉన్నాయి. ఈ ఆశ్రమానికి నేల చేసుకున్నట్టు ఈ నేల యొక్క పవిత్రతను బట్టి 4 కేంద్రాలు వచ్చాయి ఇక్కడికి. అయితే ఇక్కడ ఉన్న డాబా శిథిలావస్థకు వచ్చేసి అవన్నీ పెచ్చులు ఊడి పడుతూ ఉంటే కలిసి మొత్తం నిర్ణయం తీసుకొని దీన్ని తీసేసాం. ఆశ్రమం పడగొట్టేసి ఇప్పుడు ఇది వచ్చేసి భువనేశ్వరి. ఈ పేరు, అమ్మవారి పేరు భువనేశ్వరి. భువనేశ్వరి అమ్మవారి దేవాలయం నిర్మాణం చేస్తున్నాం. ఇది అయిపోయిన తర్వాత రేకుల షెడ్లు, ఆ పక్కన స్థలం ఉంది, అక్కడ ఆశ్రమ భవనం ఒక 5 అంతస్తులు అక్కడ నిర్మాణం అవుతుంది. మేము ఉండేది ఇప్పుడు ప్రస్తుతానికి మేము వెనక వేరే షెడ్స్లో ఉంటున్నాం టెంపరీగా. అక్కడి నుంచి ఇక్కడికి వస్తాం. కాబట్టి దీని చరిత్ర ఇది. ఇక్కడ ఉండేసి ఇది లోపలికి తీసుకున్నారో లేదు మీరు, 367 శివలింగాలు ఉన్నాయి. అది రుద్రమండలము. దాని పక్కన చిదానంద సరస్వతి స్వామి వారి అధిష్టానం ఉంది. దాని తర్వాత యాగశాల ఉంది. దాని తర్వాత మిగతా పీఠాధిపతుల అధిష్టానాలు ఉన్నాయి. ఇది దీని చరిత్ర. ఇక్కడ మీరు అక్కడ సుబ్రహ్మణ్య స్వామి దేవాలయం ఉంది. ఆ పక్కనే పుట్ట ఉంది, ఆ చివర ఆ పుట్టలో పాము ఉంది. ఆ పాము ఎవరికి కనపడదు, కానీ ఉంది అని మనకి సాక్ష్యం ఏంటంటే అప్పుడప్పుడు దాని కుబుసం వదులుతుంటుంది. అక్కడ చల్లగా పొడవుగా ఉంటుంది. కాబట్టి పాము వచ్చిపోయిందని మేము గుర్తిస్తాం. ఎన్ని సంవత్సరాల నుంచి గురించి? అది ఇంకా 50 నుంచి 50 సంవత్సరాల నుంచి మనకు అలా 70 సంవత్సరాల నుంచి 1950 నుంచి అది ఒక 50 ఏళ్ళు, ఇది ఒక 26, 76 సంవత్సరాల నుంచి అక్కడ పుట్ట ఉంది. పుట్టలో పాము ఉంది, అది తిరుగుతూ ఉంటుంది. లోపల ఎవరైనా రావాలంటే ఒక అడుగు ఆలోచించి వస్తారు. ఎందుకంటే జాగ్రత్తగా కాస్త ఆలోచించి మనం కాళ్ళు కొడుక్కొని శుభ్రంగా అట్లా వస్తారు. మహిళలు కూడా ఎప్పుడు పడితే అప్పుడు రారు. 5 రోజులు అయిన తర్వాత వస్తారు, స్నానం అయిన తర్వాత. అంతా ఇక్కడ పవిత్రంగా ఉంటుందన్నమాట. ఇది సుబ్రహ్మణ్య. అక్కడికి వెళ్ళి మొక్కుకున్న వాళ్ళకి పెళ్ళిళ్ళు అయినాయి, సంతానం కలిగింది, ఉద్యోగాలు వచ్చాయి, పోయిన ఉద్యోగాలు వచ్చాయి. నేను వచ్చిన తర్వాత నేనే చూశాను. నేనే నమ్మేవాడిని కాదు, కానీ ఆ సుబ్రహ్మణ్య స్వామి వారు. సో ఈ దేవాలయం నిర్మాణం అయిన తర్వాత ఆయనకు కూడా ఎత్తుగా అక్కడ ఒక సుబ్రహ్మణ్య స్వామి దేవాలయం కూడా నిర్మాణం అవుతుంది. కాబట్టి సుబ్రహ్మణ్య స్వామి ప్రధానం, అమ్మవారు భువనేశ్వరి అమ్మవారు ప్రధానం. ఇక్కడ వచ్చేసి రుద్రమండలం అంటే 367 బాణలింగాలంటే నర్మదా నది నుంచి తెచ్చారు అవి. ఇప్పుడు మీరు ఒక్కసారి అక్కడ అభిషేకం చేసుకుంటే 365 రోజులు చేసుకున్నట్టే. ఇక మళ్ళీ రాలేరు కదా ఈరోజు రేపు, అది కూడా ఒకేసారి చేసుకుని వెళ్ళిపోవచ్చు. అట్లా చెప్పి ఇది ఉంది ఇక్కడ. స్వామీజీ, మీరు దగ్గర 30,000 దేవాలయాలు తిరిగినట్లు, అలాగే 900 ఊర్లు తిరిగినట్లు. 9,000
ఓకే 800 కాదు, 9,000 ఊర్లు. ఇప్పుడు కాదు కదా, 2007లో నేను పాదయాత్ర మొదలుపెట్టా. ఓకే, ఎందుకు సంకల్పించారు గురూజీ అది? దానికి ఒక సందర్భం ఉంది. ఏంటంటే దేవాలయాలు అంతా కూడా భూములు ఆక్రమించబడ్డాయి, అర్చకులు లేకుండా పోతున్నారు, దేవాలయాలు జరగట్లేదు, ఇవన్నీ గ్రహించిన తర్వాత ఒక సమావేశం జరిగింది హైదరాబాద్లో. జరిగినప్పుడు పెద్దలందరం కూర్చున్నాం. పివిఆర్కే ప్రసాద్ గారు, ఐఆర్ కృష్ణారావు గారు, మన హనుమాన్ చౌదరి గారు, రమణాచారి గారు, ఇంకా ఎల్వి సుబ్రహ్మణ్యం గారు, ఇంకా చాలామంది, అప్పుడు ఇంకా పెద్దలు చాలామంది ఉన్నారు. 40-50 మంది కూర్చున్నాం. ఐవి సుబ్బారావు గారు, ఆయన ఎండోమెంట్స్ సెక్రటరీగా ఉన్నారు, ఎండోమెంట్స్కి ప్రిన్సిపల్ సెక్రటరీ. ఆ సమావేశంలో ఆయన ఒక మాట అన్నారు, మీరు దేవాలయాల పరిరక్షణ ఇన్ని చెప్తున్నారు కదా, అసలు దేవాలయం పోయి మనిషి ఏడి అన్నాడు ఆయన. అసలు దేవాలయం పోయి మనిషి ఏడి అన్నాడు. అప్పుడు అది నాకు వెలిగింది. నిజమే కదా, గ్రామంలో ఎవరు దేవాలయం పోవట్లేదు కదా అని. ఏదో ఒక పండుగకి వెళ్ళడమే అనుకుంటున్నారు తప్ప దేవాలయానికి రోజు పోరు, సోమవారం పోరు, శనివారం పోరు, ఏలే. అర్చకుడు వచ్చేదో పూజ చేసుకొని పోతూ ఉంటాడు, 4-5 వస్తారు అంతే. కాబట్టి అది మనసులో పడింది. ఇప్పుడు జరగాల్సింది ఏంటంటే, మనం పైన పని చేస్తున్నాం, ప్రభుత్వాన్ని ప్రశ్నించడం, మీడియాలో కూర్చోవడం, చర్చించడం, ఇవన్నీ జరుగుతున్నాయి. ఇది కాదు, సగటు హిందువుని దేవాలయానికి తీసుకురావాలి. దీనికి ఏం చేద్దాం? అప్పుడు పాదయాత్ర ప్రారంభించి బాసర్ నుంచి తిరుమల, శ్రీకూర్మల నుంచి తిరుమల, హైదరాబాద్ ట్విన్ సిటీస్ మొత్తం జంట నగరాల్లో గల్లీ గల్లీ దేవాలయాలు తిరగడం. 2012 నుంచి మళ్ళీ రథయాత్ర ప్రారంభం చేసి రోజుకు 10 గ్రామాలు వెళ్ళాను. రోజుకు 10 గ్రామాలు ఒక్క రోజులో. పొద్దున ప్రారంభిస్తే రాత్రి 1 గంట దాకా పోయేది. వాళ్ళు ఎదురు చూస్తుండేవాళ్ళు. హరిజనవాడలు, గిరిజనవాడలు, మాలవాడ, మాదిగవాడ, లంబాడ తండాలు, చెంచుగూడాలు. ఒక హిందూ ఒక దగ్గర ఉన్నాడంటే వెతుక్కుంటూ పోవడమే. ఒక్క హిందూ ఉన్నా వదిలిపెట్టలే. ఎందుకని? ఒక్క హిందూ ఉన్నా వాడు వదిలిపెట్టట్లా మార్చడానికి. ఒక్క హిందూ ఉన్నా మనం కాపాడుకోవాలి. అక్కడ దాకా వెళ్ళి అందరినీ కలిసి అట్లా 30,000 కాదు, ఈ పాటికి 40-50 వేల దేవాలయాలు చూసుకుంటాను. నా దృష్టిలో దేవాలయం అంటే ఇదే కాదు. నా దృష్టిలో ఇప్పుడు ఎరుకుల వాళ్ళు, ఏనాది వాళ్ళు రోడ్డు పక్కన గుడిసెలు వేసుకుంటారు. గుడిసెలు వేసుకున్న వాళ్ళు వాళ్ళకి చిన్న రాయి పెట్టుకుని పూజ చేస్తారు. ఆ 30 కుటుంబాలకి అదే రామాలయం, వాళ్ళకి అదే అయోధ్య, అదే కాశీ. కాబట్టి దాన్ని దేవాలయంగా గుర్తించాలి. అట్లాంటి వాటితో కలిపినప్పుడు ఒక 40-50 వేల దేవాలయాలు వెళ్ళాను. అదేవిధంగా ఇంకా సమాజంలో మనం తిరుగుతుంటే మనకు వచ్చే అనుభవాలు. ఐవి సుబ్బారావు గారు ఒక మాట చెప్తే నాకు ఒకది లైట్ వెలిగింది. అట్లా సమాజంలో పోతే చాలామంది చాలా చెప్తారు. కాబట్టి అవంతా తీసుకుంటూ అనుభవాన్ని తీసుకొని సమాజానికి చెబుతూ ఇప్పుడు కూడా అదే పని చేస్తూ ఉన్నాం, ఆగలేదు. కాకపోతే మధ్యలో ఇది నిర్మాణం జరుగుతుంది, ఇది చూసుకుంటూ ఇది మొత్తం అంతా ఆయన రాఘవేంద్ర గారు మా కార్యదర్శి ఆయన చేసుకుంటున్నారు. నేను ఊరికి అప్పుడప్పుడు వచ్చి అమ్మవారికి దండం పెట్టుకుని పోతూ ఉంటాను. గురించి ఇప్పుడు ఆకివీడు రామాలయానికి సంబంధించి ఆ వివాదం దగ్గర నుంచి శంకుస్థాపన వరకు మనం అన్నీ చూసాము. అలాగే ఆ నిర్మాణానికి సంబంధించి కూడా ఒక ప్రత్యేకమైనటువంటి కృష్ణశిలతో దాన్ని నిర్మించి దాదాపు 8 శతాబ్దాల వరకు భక్తులకు అందుబాటులో ఉంచేలాగా ఒక ప్రతిష్టాత్మకమైన దేవాలయాన్ని నిర్మించబోతున్నారు. దానికి సంబంధించిన కృష్ణశిలని ఇక్కడ మన ఆశ్రమం దగ్గర ఏర్పాటు చేసి ఆ శిలులందరూ కూడా ఆ శిల్పాలను చెక్కడం స్టార్ట్ చేశారు. ఏంటి ఈ ఆశ్రమాన్ని ఎందుకు ఎంచుకున్నారు? అంటే ఇక్కడ దేవాలయం కంటే పని జరుగుతున్నది. ఆ దేవాలయానికి సంబంధించిన స్థపతి, ఈ దేవాలయానికి స్థపతి ఒక్కరే. ఎందుకంటే శివనాగిరెడ్డి గారికి బాగా సన్నిహితమైన వ్యక్తి వీరు సుధాకర్ సింగ్ గారిని. వాళ్ళ జన్మస్థలం కూడా మొగల్తూరే వాళ్ళ సొంత ఊరు. మొగల్తూరు కాబట్టి అట ఆకివీడు కనెక్ట్ అయింది. ఇక్కడ ఏమంటే పని జరుగుతూ ఉన్నది. అయితే మొదట ఏం చేసాము, రాయి ట్రాన్స్పోర్ట్ ఇదంతా చేసుకుంటున్నారు కాబట్టి ఎక్కడో దగ్గర చేయాలి కదా. ఇక్కడ దాదాపు 15-20 మంది శిల్పులు పనిచేస్తున్నారు. మళ్ళీ ఇది అయిపోయిన తర్వాత అక్కడ షిఫ్ట్ చేయడము అదంతా ఎందుకు, తయారు చేసుకొని తీసుకోపోవచ్చున్న ఉద్దేశంతో ఇక్కడ మొదలుపెట్టారు. ప్రస్తుతము ఆకివీడు రామాలయం పని చేయట్లేదు, ఇప్పుడు ఈ దేవాలయం పని సుబ్రహ్మణ్య స్వామి దేవాలయం పని జరుగుతుంది. అది మరలా ఒక రోజున చూసుకొని మళ్ళీ మొదలు పెడతారు. జూలైలో ఎప్పుడో ఒకసారి అప్పుడు మొదలు పెడతారు. ప్రస్తుతం మన భువనేశ్వరి అమ్మవారి దేవాలయం పని జరుగుతుంది. ప్రస్తుతానికి ఆకివీడు రామాలయం పని ఆగి ఉన్నది, మళ్ళీ మొదలు పెడతారు. ఆగిపోయిన పని చూడడానికే ఇప్పుడు రామకృష్ణరాజు గారు వచ్చారు. మొదటిసారి వచ్చారు. ఇక్కడ రాళ్ళే జరుగుతూ ఇక్కడ పెట్టారు. ఎట్లా ఉన్నాయి ఏంటి, వర్షాలకి వాటికి వీటికి చూచిపోవడానికి వచ్చారు. పని వాళ్ళదైతే ఆగింది, వాళ్ళ పని చేయట్లేదు. చేస్తున్నది భువనేశ్వరి అమ్మవారి దేవాలయం పని జరుగుతుంది. అయిన తర్వాత జూలైలో మళ్ళీ ఈ పని పూర్తి అయిపోతే అక్కడికి జూలై చివరిలో మళ్ళీ
అక్కడ మళ్ళీ ప్రారంభం చేస్తారు. ఓకే, ఆ నిర్మాణానికి సంబంధించి ఆకివీడు రామాలయ నిర్మాణానికి సంబంధించి మీ అభిప్రాయం ఏంటి గురించి? రామాలయం ఉంది, రామాలయం కడుతున్నారు. రామాలయం ఉంది, రామాలయం కడుతున్నారు. మీరు ఎక్కడైనా తీసుకోండి, ఇప్పుడు అక్కడ ఏదో దళితులు అన్నారు కదా, వేరే ఊరు వాళ్ళు అక్కడ రాకపోతే ఆ ఊరు వాళ్ళతో గొడవలేదు, వాళ్ళు ఎవరో దానికి అభ్యంతరం చెప్పరు. ఒకటి. రెండు, ఇక్కడ స్పష్టంగా చెప్పాల్సిన విషయం ఏంటంటే దళితులు కూడా, దళితులు అనే పదం ఇప్పుడు వాడచ్చు వాడకూడదని ఉంది. రాజ్యాంగం ప్రకారం అయితే షెడ్యూల్డ్ క్యాస్ట్, షెడ్యూల్డ్ క్యాస్ట్కి సంబంధించినటువంటి వాళ్ళు ఎక్కడ ఉన్నా వాళ్ళు హిందువులుగా ఉంటే అందరితో కలిసి ఉంటారు. ఎప్పుడైతే వాళ్ళు హిందుత్వంలో నుంచి క్రైస్తవులకు మార్చేస్తున్నారో వాళ్ళలో ఒక తిరుగుబాటు ధోరణి, అందరి పట్ల ద్వేషము, ఎవరిని ప్రేమించలేరు, ఇట్లాంటి ఒక అంటే తిరుగుబాటు మనస్తత్వం, అంటే ఎప్పటికీ ఎవరితో కలిసి ఉండాలనేటువంటి స్వభావం వాళ్ళకి రాదు. అట్లాంటి ఒక మతం మార్చిన తర్వాత అట్లా తయారు చేస్తున్నారు. ఇప్పుడు ఒక ఏదైనా హిందువులు మొత్తము హిందూ సమాజంలో క్రిస్టియన్స్ ఎక్కడికైనా రానివ్వండి, ఊర్లోకి రానివ్వండి, ఎక్కడికైనా రానివ్వండి, హిందువులుగా ఉండే వాళ్ళకి చర్చి కట్టుకుంటూ ఎప్పుడు అభ్యంతరం చెప్పరు. కానీ ఒక కనీసం పూరి గుడిసి వేసి మైకు పెట్టి వాళ్ళు మైకు పెడితే అయ్యా ఇంటి చుట్టూరు ఇంత శబ్దం దేనికి అని అంటే వాళ్ళు మైకు ఆపరు. వాళ్ళు 4 కుటుంబాలు తయారైతే 200 సంవత్సరాలు 300 సంవత్సరాల నుంచి ఉండేటువంటి రామాలయంలో హిందువులు మైకు పెట్టుకుంటారు. ఊళ్ళో 99% మంది హిందువులే, కానీ వాడు కూడా పరిగెత్తుకుంటూ వచ్చి యాంప్లిఫైర్ పగలగొట్టేస్తాడు. ప్రతి దగ్గర ఇదే అనుభవం, వాళ్ళ ఆక్రమణ, వాళ్ళ దౌర్జన్యం, ఇది ప్రతి దగ్గర ఒక్కరికి కాదు అందరికీ అనుభవం. అందుకనే క్రిస్టియానిటీ అనేది ఒక మాఫియా, వాడు సమాజంలో ఒక రకమైన తిరుగుబాటు మనస్తత్వాన్ని, మిలిటెన్సీ దీన్ని తీసుకొస్తున్నాడు. అందుకని ఖచ్చితంగా మతపరంగానే కాదు, వేరే మతాన్ని కాదు, అసలు వాళ్ళ స్వభావము వాళ్ళ వ్యక్తిత్వమే సమాజాన్ని చిన్నాభిన్నం చేయడము చాలా తీక్షణమైనటువంటి స్వభావం. అందుకనే గ్రామాలలో హిందూ సమాజం వాళ్ళకి అవకాశం ఇవ్వవద్దు, అడుగు కూడా పెట్టనివ్వవద్దు, ఇది మేము చెప్పేది. అసలు వాళ్ళు రానివద్దు, గొడవలు తేనవద్దు, నువ్వు ఎక్కడ ఉండాలో ఉండు, సమాజంలోకి రావద్దు. మీరు ఎక్కడ వస్తున్నారో అక్కడ గొడవలు అవుతున్నాయి. ఎక్కడ మతం మారని మన షెడ్యూల్డ్ క్యాస్ట్ వాళ్ళు ఉన్నారు అక్కడ ఏ గొడవ లేదు, గ్రామంలో వాళ్ళు కలిసి ఉన్నారు. మీరు ఎక్కడికైనా ఏ హరిజన వాడికైనా వెళ్ళండి, అక్కడ రామాలయం ఉంటుంది, మాతమ్మ దేవాలయం ఉంటుంది. అక్కడికి ఆ దేవాలయం కట్టడానికి ఊరిలో ఉండేటువంటి వాళ్ళకి విరాళాలు ఇచ్చి ఉంటారు, వాళ్ళు అన్నదమ్ములకు కలిసి ఉంటారు. ఈరోజు చాలా గ్రామాల్లో మార్పు వచ్చింది, కొన్ని దగ్గర మారలేదు, ఎక్కడ మారలేదో సమస్య ఉందో అది మార్చుదాం. కానీ మారిన దగ్గర అసలు ఈ రోజున చాలా దగ్గరలో పాతకాలంలో ఉన్న పద్ధతులు ఏవి లేవు, పోయినాయి. ఏవేవి దురాగతాలు ఉన్నాయో, ఏవేవి దురాచారాలు ఉన్నాయో సాంఘికంగా అవన్నీ అంతరించిపోయినాయి కదా. అంతరించిపోయినటువంటి సమాజం ఎక్కడుందో వాటిని ముందు వరుసలో పెట్టాలా. ఫలానా ఊళ్ళో చూడబోయా అన్ని కులాల వాళ్ళు కలిసి సహజీవనం చేస్తున్నారు, ఐకమత్యంగా ఉన్నారు అనేది ముందు పెట్టాలా. మనం ఆ పని చేయట్లే. ఎక్కడైతే సమాజంలో తేడాలు ఉన్నాయో, అస్పృశ్యత ఉందో, దేవాలయంలోకి రానిట్లేదో దాన్ని ఎక్కువ చూపిస్తున్నాం. దాన్ని చూపించొద్దని చెప్పట్లేదు, చూపిస్తేనే అంతమవుతుంది. కానీ కలిసిపోయిన సమాజాన్ని చూపిస్తే దీన్ని చూసుకుని మారుతారు. అరే ఆ ఊరోళ్ళు మారినప్పుడు మనం మారకపోతే ఎట్టన్న ఆలోచన రావాలిగా. కాబట్టి సమాజంలో అన్ని దగ్గరలో ఒకే తీరు లేదు. కొన్ని దగ్గరలో పూర్తిగా మారింది, కొన్ని దగ్గరలో కొంత మారింది, కొన్ని దగ్గరలో ఇంకా మారలా. కాబట్టి ఇది నెమ్మదిగా మనం ఆ మార్పుని తీసుకొచ్చేటువంటి ప్రయత్నం అందరం చేస్తున్నాం. ఇప్పుడు డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు గారు ఏదైతే దళిత హిందూ మతం మారితే ఎస్సీ హోదా కోల్పోతాడు అనే దాని మీద ఒక ఉద్యమాన్ని ప్రారంభించారు. ఆయన ఎవరైతే ఆ మతం మారిన తర్వాత కూడా ఎస్సీ హోదాను అనుభవిస్తున్నారో వాళ్ళవి కొన్ని రిజర్వేషన్స్ రద్దు చేయించడము, వాళ్ళ సర్టిఫికేట్స్ క్యాన్సిల్ చేయించడము, వాటి మీద ఎప్పుడూ మీడియాలో స్పందించడం జరుగుతున్నారు. ఈ ఉద్యమానికి సంబంధించి మీ అభిప్రాయం? రఘురామకృష్ణరాజు గారు చేస్తున్నది కొత్తది కాదు. భారత రాజ్యాంగం, ఇప్పుడు అందరూ రాజ్యాంగం పుస్తకం పట్టుకొని రాజ్యాంగాన్ని కేకలు పెడతారు. ఎవరెవరు ఆ పని చేస్తున్నారో వాళ్ళు ఎవరు రాజ్యాంగాన్ని ఆచరించరు. వీళ్ళందరూ చేసే పని అదే. ఇప్పుడు రాజ్యాంగంలో మతం మారితే నీకు రిజర్వేషన్ లేదు అన్నారు. ముందు మీరు మతం మారారు కదా, రిజర్వేషన్ వదిలేయండి. మీకు కావాలనుకున్నారా ఉద్యమం చేయండి, రాజ్యాంగం మార్చండి, అది విధి విధానాలు మార్చుకొని అప్పుడు పొందండి, అది పద్ధతి. కర్రెవడదో బర్రెవాడిదని మేము చెప్తేనే నడుస్తుందని చెప్పి మీ ఇష్టం వచ్చినట్టు మేము రాజ్యాంగాన్ని కూడా చేతిలో పట్టుకోవడమే కాదు, మా ఇష్టం అంటే కొంతమంది మామూలుగా చట్టాన్ని చేతిలోకి తీసుకోకూడదు అంటాం కదా. చట్టాన్ని ఏకంగా వెళ్ళి రాజ్యాంగాన్ని చేతిలోకి తీసుకుంటే మేము చెప్పింది రాజ్యాంగం అంటే ఎట్లా? రఘురామకృష్ణరాజు గారు చేస్తున్న పని గతంలో కూడా చేశారు. ఒక ఐపీఎస్ అధికారి మతం మారిన తర్వాత
ఎస్సీ సర్టిఫికేట్ పెట్టుకుని ఉద్యోగం తెచ్చుకున్నాడు. కేరళలో ఒక ఐపీఎస్ ఆఫీసర్ని 10-15 సంవత్సరాల క్రితమే ఐపీఎస్ సర్వీస్ నుంచి తొలగించారు. ఇప్పుడు రఘురామకృష్ణరాజు గారు ఒక్కరే చేయట్లేదు, అసలు ఎస్సీస్లోనే ఎస్సీ రిజర్వేషన్ పరిరక్షణ సమితిని ఉంది, వాళ్ళు పనిచేస్తున్నారు. అంతేకాకుండా ఎప్పుడైతే ఆకివీళ్ళు తయారైందో మొట్టమొదటి తెలంగాణలో ఇటు ఆంధ్రప్రదేశ్లో మతం మారకుండా ఉండేటువంటి షెడ్యూల్డ్ కులాల వాళ్ళు ఎవరున్నారో వాళ్ళందరూ ఈరోజు చాలా ఆవేదనతోటి ఒక్కటయ్యి ఈరోజు మన మాట పట్టించుకునే వాళ్ళు ఎవరు అని ఎదురు చూస్తున్నారు. వాళ్ళందరూ ఒకటి అవుతున్నారు. మననే అనకాపల్లిలో పెద్ద ర్యాలీ జరిగింది, ఇంకా అనేక దగ్గరలో వాళ్ళు చేయబోతున్నారు. కాబట్టి మన నోటి దగ్గర అన్నం తీసేస్తున్నారు వీళ్ళు. అంతేకాదు ఒకసారి రిజర్వేషన్ వస్తే ఇంకా మొత్తం వాళ్ళ బంధువులే తీసుకుంటుంటారు. ఈ ఊర్లో ఉండేవాళ్ళు అక్కడే పడి ఉంటారు గుడిసెలో, వీళ్ళని రానియరు, వాళ్ళు బెదిరిస్తారు, వాళ్ళే బెదిరిస్తారు, భయపెడతారు. మీరు మారతారా లేకపోతే మీకు పెత్తనం అంతా వాళ్ళదే. అక్కడ వాళ్ళకి రేషన్ కార్డు రానివ్వరు, రేషన్ రానివ్వరు, ఇల్లు రానివ్వరు. ఎంత మామూలు దాష్టీకం కాదు వీళ్ళది. హిందువులు క్రైస్తవులుగా మారే దాకా వాళ్ళని ఎన్ని హింసలు పెట్టాలని హింసలు పెడుతున్నారు వీళ్ళు. కొన్ని జిల్లాల్లో కొన్ని నియోజకవర్గాల్లో అసలు క్రిస్టియన్ చర్చి పాస్టర్లు ఉంటారే వాళ్ళు చెప్పిందే అక్కడ గవర్నమెంట్ నడుస్తున్నది, ప్యారలల్ గవర్నమెంట్. మీకు 1995-90వ దశకంలో 2000 సంవత్సరం అప్పుడు పివి నరసింహారావు గారు ప్రధానమంత్రి కాక మునుపు హైగ్రీవాచార్య గారిని చంపేశారు వరంగల్లో. ఆ సమయానికి మొత్తం 23 జిల్లాలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 9 తెలంగాణ జిల్లాల్లో సమాంతర ప్రభుత్వాన్ని నక్సలైట్లు నడిపేవాళ్ళు. ఇప్పుడు నక్సలైట్లు అంతరించారు. క్రిస్టియన్ పాస్టర్స్ గవర్నమెంట్ నడిపిస్తున్నారు. ఎమ్మెల్యే ఫోన్ చేస్తే వాళ్ళు పనిచేస్తారు, ఎంపీ ఫోన్ చేస్తే వాళ్ళు పనిచేస్తారు, కలెక్టర్ వాళ్ళు చెప్తే ఫోన్ చేస్తారు. వాళ్ళు ఆడింది ఆట పాడింది పాట. నోట్లో నుంచి ఒక్క నిజం రాదు, నోట్లో నుంచి అబద్ధాలు చెప్తారు. వాళ్ళ అబద్ధాలు వీళ్ళు పనిచేస్తుంటారు. రఘురామకృష్ణరాజు గారు చేసినటువంటి పని వల్ల కనీసం బయటకు వచ్చి మాట్లాడకపోయినా వీళ్ళు ఇప్పుడు దాకా ఏం తప్పులు చేశారో మిగతా శాసనసభ్యులకు కూడా వాళ్ళకి అర్థమవుతుంది, మనం తప్పు చేసాం, ఈ తప్పు ఇంక మీద చేయకూడదు అనేటువంటి ఆలోచన వాళ్ళకు కూడా రేకెత్తించబడింది. కాబట్టి ఎవరో ఒకరు మొదలు పెడతారు, ఎక్కడో ఒక దగ్గర ఒక బ్లోఅవుట్ వస్తుంది. అది ఇక్కడ వచ్చింది రఘురామకృష్ణరాజు గారు పద్ధతిలో అది బయటకు వచ్చింది. ఇదేమీ అంటే ఆయన ఒక్కడే చేస్తున్నా కాదు, ఆయన ఒక్కడే ఏం చేయట్లేదు, అందరం చేస్తున్నాం. ఇది జాతీయ భద్రతకు, జాతీయ అఖండతకు, జాతి సమగ్రతకి, దేశ సమైక్యతకి విఘాతం కలగజేసేటువంటి ఆ రెండు మతాలకు చెందినటువంటి మతోన్మాద చర్యల్ని, మతాలను విమర్శించట్లే, ఈ పని మీరు చేసుకోండి. అంతకు మించి ఇక్కడ ఉండే అస్తిత్వాన్ని, ఇక్కడ ఉండే నాగరికతని, సంస్కృతిని దెబ్బతీయాలనుకుంటే మా సంగతి ఏమో కానీ మీరు ఉండరు. గురూజీ, చివరిగా ఒక ప్రశ్న. మీరు అన్నారు రఘురామకృష్ణరాజు గారు ఒక్కళ్ళే కాదు, మేమందరం కూడా చేస్తున్నాం హిందూ సమాజ సంకల్పం కోసం అని చెప్పి. ప్రతి హిందువుకి మీరు చెప్పాల్సిన ఒకే ఒక్క మాట, హిందువుగానే జీవించాలి, హిందువుగానే బ్రతకాలి, హిందువుగానే పోవాలి అంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? మొదటిది హిందుత్వాన్ని ఆచరించాలి, హిందుత్వాన్ని ప్రచారం చేయాలి, హిందుత్వాన్ని రక్షించుకోవాలి. ఈ 3 స్థాయిలో మనిషి అంటే హిందూ సమాజంలో సగటు హిందువు నేను హిందూ ధర్మాన్ని ఆచరించుకోవాలి. అది భక్తి కావచ్చు, సంస్కృతి కావచ్చు, ఆచారం కావచ్చు, ఈ వ్యవహారం. రెండవది మన ధర్మాన్ని మనమే ప్రచారం చేయాలి. నలుగురు కూర్చున్నప్పుడు ఎక్కడెక్కడ ఏమేమి జరుగుతున్నాయి, ఏ ఆశ్రమాలు ఏం చేస్తున్నాయి, ఏ పీఠాలు ఏం చేస్తున్నాయి, లేకపోతే ఇంకా అనేక మంది సాంఘిక సంస్కర్తలు ఏం చేస్తూ ఉన్నారు, మన ఆధ్యాత్మికమైన జీవనం ఏంటి, ఇట్లాంటి విషయాలు చర్చలో ఉండాలి నలుగురు కూర్చున్నప్పుడు. అది ధర్మ ప్రచారం. ధర్మరక్షణ అంటే మన దేవాలయాలు కాపాడుకోవడం, గోశాలలు కాపాడుకోవడం, వేద పాఠశాలలు కాపాడుకోవడం, ప్రతి కుటుంబంలో ఉండేటువంటి వాళ్ళకి విద్యను అందించటం, ప్రభుత్వ పాఠశాల లేకపోతే మనమే ప్రైవేట్గా అక్కడ చదువులు చెప్పటం, లేదు గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయి అక్కడ సక్రమంగా నడుస్తున్నట్టు వాళ్ళకి సహకరించటం, మన సమాజాన్ని సముద్ధరించుకోవటం కొరకు ఏ కోణంలో ఏమేం చేయాలో వీటన్నింటినీ హిందూ సమాజం చేయాలి. ఇది ధర్మరక్షణ. ధర్మ ఆచరణ, ధర్మ ప్రచారము, ధర్మరక్షణ, ఇవి 3 హిందూ సమాజం ముందు పెట్టుకుంటే దీన్ని ఎవరు కూడా తాకలేరు. ఓకే గురూజీ, మిమ్మల్ని కలవడం, ఇలా చిన్న చిన్న విషయాలు మా వ్యూవర్స్కి తెలియజేయడం చాలా సంతోషంగా ఉంది. ధన్యవాదాలు గురూజీ.